రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గడిచిపోయినటువంటి ఉదయము నుంచి కూడా ఈ యొక్క అస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించి మాకు సహాయము దయచేసి బలమిచ్చి శక్తినిచ్చి జ్ఞానమునిచ్చి సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలలో ఏ ప్రమాదము జరగకుండా కాపాడారు, ప్రయత్నాలను సఫలపరిచారు, పనులను దీవించారు. ఈ రాత్రిన మరొకసారి కుటుంబముతో ఈ విధంగా మీ పాద సన్నిధిన ఏకీభవించుకునే భాగ్యము దయచేశారు. అందును బట్టి మీకే కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నట్లుగా ఈ రాత్రి కాలంలో ఎవరైతే చీకటి వంటి సమస్యల్లో మగ్గిపోతూ కృంగిపోతూ అయా ఆశే లేని స్థితిలో ఉన్నారో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారో, గమ్యం ఎరుగని పరిస్థితుల్లో ఉన్నారో, వారందరూ కూడా మీ వైపు చూడగలిగితే వారి వైపున మీ వెలుగు ప్రకాశిస్తుంది గనుక ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి మీ వైపు చూసే భాగ్యము దయచేయండి. మనుషుల వైపు చూసి మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు. అయా బిడ్డలు మీ వైపు చూస్తుండగా వారి జీవితాలను వెలుగుమయము చేయమని, వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. ఎటువంటి సమస్యల్లో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి కష్టములలో బిడ్డలు ఉన్నారో వారందరి కొరకు నాయనా మొరబెడుతూ ఉండంగా సమాధానము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను యేసు నామమున దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి. ఎస్ లార్డ్. ఇంకా భయంకరమైన వ్యాధులు, రోగములు ఏదైతే వారిని కలవరపెడుతూ కృంగదీస్తుందో ప్రతి వాటిని యేసు నామములో కొట్టివేయమని, డిప్రెషన్లో నుంచి లేవనెత్తమని నాయన ప్రతి బిడ్డను కూడా సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపమని అడుగుతున్నాము తండ్రి. గర్భఫలము లేక ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఉండంగా వారి యొక్క మూసుకుపోయిన గర్భాన్ని తెరిచి అద్భుత కార్యాన్ని జరిగించండి. అయా గర్భిణీగా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. కావలసిన శక్తిని, బలమును మీరే అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన ఈ రాత్రి సమయమందు బిడ్డలు ప్రయాణాల్లో ఉంటున్నారు, రాత్రిన తండ్రి డ్యూటీలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. కుటుంబంలో నెమ్మది లేక అపవాది కలిగిస్తున్న ఆ యొక్క గలిబిల్లో చిక్కుకుపోయి సమాధానము కోల్పోయిన స్థితిలో ఎంతో మంది బిడ్డలు కృంగిపోతూ ఉండంగా ఆ కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. మారు మనసు లేనటువంటి కుమారులను బట్టి చింతిస్తున్నారు తండ్రి, వారికి మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్నటువంటి ఆ ఆస్తిపరమైన విభేదాల నుంచి కూడా వారికి విడుదల దయచేయండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు ఏ బిడ్డకు లేకుండా ప్రతి కేసును యేసునామంలో కొట్టివేయండి నాయన. అదే విధముగా ఎవరైతే బిడ్డలు ఆయా దేశాలు వెళ్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అయా వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుతున్న చదువులు అన్నిటినీ ఆశీర్వదించండి. వీసా ప్రయత్నాలలో, ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, కావలసినటువంటి పత్రముల విషయంలో కూడా సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదే విధముగా ఎంతోమంది బిడ్డలు తండ్రి ఒక పూట తింటే మరొక పూట తినలేని పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. కుటుంబములో తండ్రి బిడ్డలను కూడా పోషించలేని స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబాలను దర్శించండి నాయన.
ఆర్థికంగా బలపరచండి. ప్రతి అప్పును కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. అయా మా భారతదేశమును దీవించమని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, రాజకీయ నాయకులను, అధికారులను అందరినీ కూడా భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం తండ్రి అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటి విషయంలో సహాయమును దయచేయమని అడుగుతున్నాము. అదే రీతిన సొంత గృహములు లేని ప్రతి ఒక్కరికి సొంత గృహమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వివాహం విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయమును దయచేయండి. ఉద్యోగాల విషయంలో కూడా కృప చూపించి మంచి ఉద్యోగం బిడ్డలు పొందుకునే సహాయము దయచేయమని ఈ రాత్రి సమయమందు మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి అయ్యా. ఎవరికి నిద్ర లేమి, పీడకలల సమస్యలు అనేవి లేకుండా కంటి నిండా నిద్రపోవడానికి కృపా సహాయము దయచేయండి అయా. భయములు, కలవరములు లేకుండా, ఎటువంటి దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, అపవాది క్రియలు మా గృహము దగ్గరికి రాకుండా అయా, ఈ రాత్రి అంతను మీరే మా అందరినీ భద్రపరచుమని అయా, మరలా ఉదయాన్నే మీ పాత సన్నిధిన మేము అందరమును కూడా సజీవులముగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యము దయచేయమని జీవము కలిగిన యేసు క్రీస్తు వారి బలమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.